హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం చేపల పులుసు టేస్టీగా ఎలా చేసుకోవాలో చూద్దామండి. నేనైతే 2.5 kg చేపల్ని తీసుకున్నానండి. ముందుగా చేప ముక్కల్ని శుభ్రంగా కడిగి ఒక ప్లేట్లో వేసుకోవాలండి. ఇప్పుడు వీటిలో 2 స్పూన్స్ కారం, 1 స్పూన్ ఉప్పు, 1 స్పూన్ అల్లం పేస్ట్, కొద్దిగా ఆయిల్ వేసుకొని ముక్కలకు బాగా పట్టించాలండి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని వెడల్పాటి గిన్నె పెట్టుకొని అందులో తగినంత ఆయిల్ పోసుకోవాలండి. అలాగే ఒక గిన్నెలో చింతపండు తీసుకొని ఒకసారి బాగా కడిగి నానబెట్టుకోవాలండి. ఇప్పుడు ఆయిల్ వేడయ్యాక మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కల్ని అలాగే ఉల్లిపాయ ముక్కల్ని వేసి కలుపుకొని కొద్దిగా ఆవాలు, జీలకర్ర అవి ఫ్రై అయ్యాక 1 స్పూన్ పసుపు, కొద్దిగా అల్లం వేసుకొని కలపాలండి. ఈ చేప ముక్కలు ఈ కలర్లో ఉన్నాయి అని అనుకుంటున్నారా? ఇవి విలేజ్ నుంచి మా అమ్మ పంపించారండి. అమ్మ ఎప్పుడు పంపినా అవి స్మెల్ రాకుండా ఉండాలని కొద్దిగా పసుపు, ఉప్పు, నిమ్మరసం కలిపి పంపిస్తుందండి. అందుకే ఈ ముక్కలు ఇలా ఉన్నాయండి. ఇప్పుడైతే మనం మసాలా ప్రిపేర్ చేసుకుందామండి. ఒక గిన్నె తీసుకొని అందులో 2 స్పూన్స్ మెంతులు, 2 స్పూన్స్ ధనియాలు, దాల్చిన చెక్క, లవంగాలు వేసుకొని వేగనివ్వాలండి. ఇప్పుడు మనకు ఉల్లిపాయ ముక్కలు ఇలా వేగాక మనం చేప ముక్కల్ని వేసుకోవాలండి. చేప ముక్కల్ని వేసాక గరిటెతో కలుపుకోకండి, చిన్నగా టవల్ పట్టుకొని పైకి కిందికి అలాగానండి. అలా ముక్క ఖరాబ్ కాకుండా ఉంటుందండి. తర్వాత ఈ మసాలా దినుసుల్ని మిక్సీ జార్లోకి తీసుకొని గ్రైండ్ చేసుకోవాలండి. మసాలా అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం ఈ చేప ముక్కల్ని గరిటెతో కొంచెం అటు ఇటు అనుకొని చింతపండు పులుసుని పోసుకోవాలండి. తర్వాత స్లోగా గరిటెతో ముక్కల్ని ఖరాబ్ కాకుండా అటు ఇటు అనుకోవాలండి. తర్వాత తగినన్ని నీళ్ళు పోసుకోవాలండి. మంచిగా ఉడికాక పుదీనా, మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలా పౌడర్ని వేసుకోవాలండి. తర్వాత కొత్తిమీర కూడా వేసుకొని 5 మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. అంతే అండి, సింపుల్ అండ్ టేస్టీ చేపల పులుసు రెడీ అండి. చూడండి.